Hi friends, welcome to Curly's Taxation. ఇన్కమ్ ఫ్రమ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ షేర్స్ని మనం ఆ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లో చూపించాల్సి ఉంటుంది. అది క్యాపిటల్ గెయిన్ అయినా లేకపోతే బిజినెస్ ట్రేడింగ్ అయినా ఎప్పుడు క్యాపిటల్ గెయిన్ అవుతుంది, ఎప్పుడు అది బిజినెస్ ఇన్కమ్ అవుతుంది. ఇక్కడ మనకి డిపార్ట్మెంట్ ఇచ్చిన రూల్స్ ప్రకారం ఒక ట్రేడింగ్ యాక్టివిటీ కనుక మెయిన్ జరుగుతూ ఉన్నట్లయితే దానిని మనం బిజినెస్ ఇన్కమ్ కింద తీసుకోవచ్చు. తరువాత ఈ బిజినెస్ ఇన్కమ్ని స్పెక్యులేటివ్ అండ్ నాన్ స్పెక్యులేటివ్ కింద కన్సిడర్ చేయొచ్చు. క్యాపిటల్ గెయిన్స్ అదర్ దాన్ ఈ స్పెక్యులేటివ్ అండ్ నాన్ స్పెక్యులేటివ్ బిజినెస్ ఏదైతే ఉందో మనకైతే ఏదైతే గెయిన్ అయితే వస్తుందో ఆన్ సేల్ ఆఫ్ షేర్స్ అది క్యాపిటల్ గెయిన్స్ కింద మనకి ట్యాక్సబుల్. పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ బట్టి అది షార్ట్ టర్మా లాంగ్ టర్మ్ అనేది డిసైడ్ అవుతుంది. పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఫర్ ద షేర్స్ వచ్చేసరికి 12 మంత్స్ కన్నా లోపు ఉంటే అది షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవుతుంది. అది మనకి 15% రేట్లో ట్యాక్సిబుల్ అవుతుంది. అండ్ 12 మంత్స్ కన్నా అబవ్ పీరియడ్ ఆఫ్ హోల్డింగ్ ఉండుంటే అది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అవుతుంది. అది మనకి 10% రేట్తో ట్యాక్సిబుల్ అయితే అవుతుంది. కానీ ఇక్కడ ఒక ఎగ్జంప్షన్ అయితే ఉంది. మనకి 1 lakh రూపీస్ వరకు లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అనేది ఎగ్జెంప్టెడ్. అంటే మనం కనుక ఆ సంవత్సరంలో సేల్ చేసిన షేర్స్ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అయ్యి ఉంటే అది కనుక టోటల్ అమౌంట్ 1 lakh లోపల ఉంటే మనం ఎలాంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు వాట్ ఈస్ ద ట్యాక్స్ రేట్ అండ్ వాట్ ఈస్ ద అమౌంట్ అప్ టు విచ్ మనకి ట్యాక్స్ అనేది లేదు అని. సో ఎప్పుడైతే మన సేల్ ప్రైస్ అనేది పర్చేస్ ప్రైస్ కంటే ఎక్కువ ఉంటుందో అప్పుడు క్యాపిటల్ గెయిన్ అనేది అరైజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు చాలామందికి తెలియని విషయాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నా. అదే 54 EC బాండ్స్. అంటే చాలామందికి తెలియదు, బట్ దాని మీద కూడా మనకి ఒక సేవింగ్, ఒక మినహాయింపు అనేది ఉంది అని సెక్షన్ 54 ECలో చెప్పబడింది. ఆ సెక్షన్ ప్రకారం ఏంటంటే మనకి ఏదైనా షేర్స్ ఏదైనా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ వస్తే కనుక అది షేర్స్లో అయినా వేరే ఏ అసెట్లోనైనా ఆ అమౌంట్ మీద మనం ట్యాక్స్ మినహాయింపు అంటే తగ్గింపు పొందాలంటే కనుక ఆ అమౌంట్ని వితిన్ 6 months ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ట్రాన్స్ఫర్ మనం 54 ECలో స్పెసిఫై చేసిన బాండ్స్ అంటే నాబార్డ్ బాండ్స్, NHAA బాండ్స్, REC రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ బాండ్స్ వీటిలో వితిన్ 6 months కనుక మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే మనం ఆ అమౌంట్ని మనం ఎగ్జామ్ట్ పొంది లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. ఏ విధంగా మనం కొనుక్కున్న బాండ్స్ ఏదైతే ఉందో 3 years వరకు మనకు ట్రాన్స్ఫర్ చేయడానికి లేదు. ఇఫ్ మనం ట్రాన్స్ఫర్ చేస్తే అవి మళ్ళీ తిరిగి ట్యాక్సిబుల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో గైస్, ట్రేడింగ్ చేసేటప్పుడు ఈ పాయింట్స్ని మీరు గుర్తుపెట్టుకొని ఈ విధంగా మీరు ట్యాక్స్ ఫైలింగ్ అయితే చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు Curly's Taxation. Connect with us.